ఏంటి సార్ ఇది? మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేస్తారు ఇక్కడ? మీరు స్టేట్ హోమ్ మినిస్టర్ తెలీదా వీళ్ళకి? అతను ఎవరో తెలుసా? చైనా ఫైనాన్స్ మినిస్టర్. అతని పక్కనున్న ఆవిడ యుగాండా విదేశాంగ మంత్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకన్నా పెద్ద హోదాలో ఉన్నవాళ్లే. వీళ్ళందరూ ఆయన్ని కలవడానికి మనకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను ఇండియా నుంచి లండన్కు వచ్చింది వెకేషన్కో సరదాగా సైట్ సీయింగ్కో కాదు, మన రాష్ట్రానికి మంచి జరగాలని. అందుకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. Sir, he is Minister Jayendra from India. నమస్తే. మీరొక తెలుగువారై ఉండి వరల్డ్ బిజినెస్ లో ఇంత స్థాయికి ఎదిగారంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు త్వరలో ఇండియాలో పెట్టబోయి మీ కార్ల కంపెనీ వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో పెడితే చాలా మంది తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. డెఫినెట్లీ ఐల్ గివ్ ఇట్ ఎ థాట్. త్వరలోనే మా టీం మీ స్టేట్ కు వచ్చి సర్వే చేస్తారు. కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉంటే అక్కడే పెడతాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. వాళ్ళే నిన్ను స్కూల్లో జాయిన్ చేశారా? లేదక్కా. మరి ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? డ్రైవర్ కారాపో, దిగవే. మేడం, దాన్ని ఇక్కడెందుకు దిగమంటావు అక్క? ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తిని పెట్టుకున్నందుకు ఊళ్ళో వాళ్ళందరి చేత నానా మాటలు పడాల్సి వస్తుంది. దీనికి అసలే జబ్బు. రేపు పొద్దున చచ్చిందనుకో నా నెత్తి మీదకే వస్తుంది. దిగవే. దిగో. మరి నిన్ను స్కూల్లో ఎవరు జాయిన్ చేశారు? ఆ రోజు గుళ్ళో కనిపించిన అంకులే నన్ను ఒక చోట పనిచేయడం చూసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశారు. అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదక్క. ఆ రోజు నుంచి ఆ అంకుల్ నన్ను కలవలేదు. పాప త్వరగా రా, స్కూల్ టైం అవుతుంది. బాయ్ అక్క, వెళ్తాను. గుడ్ మార్నింగ్. ఆ రోజు గుడిలో చూసినప్పుడే అనుకున్నానే హీఈస్ అ జెంటిల్ మ్యాన్ అని. తనకేం సంబంధం లేకుండా ఆ పాపని స్కూల్లో జాయిన్ చేసిందంటే రియలీ గ్రేట్. ఇంకా ఫ్యామిలీకి ఇతనికి ఎంత తేడా ఉంది. అందుకే ఆ పెళ్ళొద్దని మా నాన్నకి ఆ రోజే చెప్పేశా. మంచి పని చేసినావు. నాకెందుకో అతన్ని ఒకసారి కలవాలనుంది. ఏంటి సార్ అంత ఇంప్రెస్ అయ్యావా? అయినా అతను ఎవ్వరో ఎక్కడుంటాడో ఏం తెలియకుండా ఎలా కలుస్తాడు అతన్ని? కనీసం తన పేరు తెలిసిన ఏ ఫేస్బుక్ లోనో ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వెతికేటోళ్ళం. నాకెందుకో అతను బిజినెస్ లేక ఐటీ ఇలాంటి వైట్ కాలర్ జాబ్స్ ఏవో చేస్తుంటాడు అనిపిస్తుంది. ఆ ప్రొఫెషన్స్ అని వెతికితే డెఫినెట్ గా దొరకచ్చు. గుడ్ ఐడియా. ఏంటి పార్వతమ్మ ఇంత ఆలస్యంగా వచ్చారు? దీని ఆపరేషన్ డబ్బు కట్టాలి కదా, అందుకే డాక్టర్ని కొంచెం టైం అడగటానికి వెళ్ళాం. మీరెళ్ళి కనిపించారా? కనిపించాం. వచ్చిందే తడవు. భోజనం టైం అయిందని వెళ్లిపోయారు. ఇంకా ఎంతకాలం తిరగాలో ఏమో. మేము వెళ్ళి కనిపించొస్తాం. నా మనవరాల్ని కొంచెం. అయ్యో అదేంటి పార్వతమ్మ, వెళ్ళిరా, మేము చూసుకుంటాంలే. ఇది లంచ్ టైం అయ్యా, ఎందుకు అస్తమానం ఫోన్ చేస్తావు? ఏ అమ్మా, లిఫ్ట్ పనిచేయదు, ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది. ఓటు పెట్టాం, కనిపించలేదా? ఎట్లకి వెళ్ళండి, మీరు వెళ్ళేసరికి వాళ్ళ లంచ్ టైం కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడికి వచ్చేవాళ్ళని నేను చూసుకుంటాను సార్.
మినిస్టర్ గారిని నన్ను చూసుకోమని చాలు. భలే వారని మీరు, మేము ఉన్నదే మీకోసం. అయ్యా అయ్యా మా డబ్బులు త్వరగా ఇప్పించండి అయ్యా. నా మనవరాలకు ఆపరేషన్ చేయించుకోవాలయ్యా. కొన్ని నెలల నుంచి వింటున్నానండి ఇదే గోల. కొంచెం మార్చి ఏమైనా చెప్పండి, బోరు కొడుతుంది. అలా అనకండి అయ్యా. మీరు త్వరగా ఐస్క్రేషియా డబ్బులు మాకిప్పిస్తే మా మనవరాలికి ఆపరేషన్ చేయించుకుంటాం. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి, ప్రాసెస్ అవడానికి టైం పడుతుంది. కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాం, ఇంకెన్నాళ్ళు పట్టుద్దయ్యా. కింద లిఫ్ట్ పని చేయదు, పైన మీరు పని చేయరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? అసలు ఆ రోజు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో మీ మనవరాలు ఉందని గ్యారంటీ ఏంటి? అసలు ఆ అమ్మాయి మీ మనవరాలు అన్నా నీ ప్రూఫ్ ఏంటి? సాంసరారు ముసలాయన సెటైర్లు వేసేస్తున్నాడు. చూడండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రీగా డబ్బులు రావాలంటే అంత ఈజీ కాదు, టైం పట్టుద్ది. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో మా ముందు జరిగే ఇంకెంక్వైరీలే ఉంటాయి ఏమండి. కానీ మా ముందు జరగలేదు కదా, కాబట్టి బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. నెల రోజుల్లో డబ్బులు కడితేనే మీ మనవరాలు బతుకుతుంది. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో మా ముందు జరిగే ఇంకెంక్వైరీలే ఉంటాయి. తన మనవరాలికి రావలసిన డబ్బుల కోసం తిరిగి తిరిగి తన ప్రాణాల మీదకే తెచ్చుకుందమ్మా. మీ కళ్ళ ముందే చచ్చిపోయింది, ఇప్పుడు ఇస్తారా డబ్బులు? అంటే ఇది యాక్సిడెంట్ సూసైడ్ మాకెలా తెలుస్తుంది? ఎంక్వైరీ ఏమండి, ఎంక్వైరీ జరగనివ్వండి, అప్పుడు చూద్దాం. బాగుందయ్యా. సార్ స్పాట్ ఇదే సార్. సార్ స్పాట్ ఇదే సార్. స్పాట్ ఎక్కడ మూర్తి గారు? సార్ స్పాట్ ఇదే సార్. ఓకే ఓకే. ట్రాక్టర్ ఆగింది ఇక్కడేనా? ఇక్కడే సార్. మరి బోగి డిటాచ్ అయింది ఎక్కడ? ఆ బ్రిడ్జ్ దగ్గర సార్. ఓ, బ్రిడ్జ్ కింద రోడ్ ఉంది కదా? ఉంది సార్. ఈ నెల 2వ తేదీన డ్యూటీలో ఉన్నది నువ్వేనా? అంటే ఈ రోజు 10 కదండి, నేను 9 ఓబులేసండి, మళ్ళీ 8 నేనండి. 7వ తారీఖు 2 నువ్వే ఉన్నావు. సరిగ్గా లెక్కెట్టారండి. కరెక్ట్ గానీ లెక్కెట్టాను. ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది చెప్పు. సరిగ్గా అక్కడ పట్టాల కట్టంగా ట్రాక్టర్ ఆగిపోయిందంటండి. ట్రాక్టర్ ఆగిపోయింది కదండి, అదే టైంకి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఇది అడ్డంగా ఉంది కదా, అదే ఆగిపోయిందటండి. కానీ విచిత్రం ఏంటంటే అండి, ఆ శివార భోగి అదిగో ఆ బ్రిడ్జ్ దగ్గర ఊడిపోయిందటండి, కానీ మిగిలిన రైలు మాత్రం వెళ్ళిపోయిందటండి. ఈ అంటండి ఏంటి అంటే ఆ టైంకి నువ్వు ఇక్కడే లేవు. నువ్వు చూసింది కాదు, విన్నది చెప్తున్నావు. అంటే ఓ గంట దాకా ఏ ట్రైన్ రాదని క్యారేజీ తెచ్చుకుందామని వెళ్ళానండి. ఇక్కడ ఎవరు లేని టైం చూసుకుని వాడు పక్కగా ప్లాన్ చేశాడు. ట్రాక్టర్ ఇక్కడ రిపేర్ వచ్చి ఆగలేదు, కావాలని ఆపారు. అక్కడ బొగి డిటాచ్ అవ్వలేదు, కావాలని చేశారు. డబ్బు నా బొగిని సరిగ్గా బ్రిడ్జ్ పైన ఆగేలా చేసి కింద వెహికల్ పెట్టి మరీ డబ్బుని దోచుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ వెల్ ప్లాన్ రాబరీ. అయ్యా బాబోయ్, ఆ రోజు ఇక్కడ జరిగింది దొంగతనమా? మూర్తి గారు సార్, ఆ రోజు వాడు హైర్ చేసిన 2 వెహికల్స్ డీటెయిల్ నాకు కావాలి సార్. ఇన్నాళ్ళు కద్దరు బట్టలు వేసుకుని కాలనీలో తిరుగుతుంటే అర్థమయ్యేది కాదు. పనులు చేస్తే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటుందా? ఇదే ఉంది బాబు గారు, ఇంకా ముందు చాలా ఉంది, చూస్తారు కదా. పదండి.
రెడ్డి కట్ చేయండి. నీ అమ్మ గడుపాడా నేను బతుకుంటా కదా కార్పొరేటర్ అయ్యేది. కర్ర పెట్టుకొని చూస్తా ఉంటా. బ్రదర్ దీని షాక్ నువ్వు కొట్టిన దెబ్బ గట్టిగా తగిలింది. నేను కట్ చేయమంది రెడ్ రిబ్బన్, రెడ్ వైర్ కాదు. క్లారిటీ మిస్ అయ్యా. వాడకం బాబు, ఓ సెంటీమీటర్ వర్షం పడితే కాలనీ మొత్తం మునిగిపోయేదండి. అలాంటిది డబ్బు గురించి ఏమాత్రం లెక్క చేయకుండా కాలనీ చుట్టూ ఇంకుడు గుంతలు తవ్వించారు చూడండి. దాని వల్ల ఎంత పెద్ద వర్షం పడ్డా ఒక్క సుక్క నీరు కూడా నిలబడతా లేదండి. చాలా సంతోషం. వాడకమన్నా ఇంత చేసిన మీరు అదే చేతులతో ఈ చీటిలో ఉన్న మా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చేస్తే ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం అన్న. అలాగే అలాగే అన్న ఇది కోరికలు చెట్టానా కలవరగోడ స్క్రిప్టా? ఆగదా అది చిన్న చిన్న కోరికలన్నా. కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు వేయించాలా, మురుగు గుంటలు తవ్వించాలా, ఇంటింటికి ఒక టీవీ ఉన్నట్టుకి డిషా ఇంక్లూడింగ్ ముఖ్యంగా అందులో ఉన్న కరెంట్ సమస్యను తీరితే సరిపోద్ది. అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ పెట్టించమంటావా? పవర్ ప్లాంట్ దాకా ఎందుకు బాగారు, ఇంటింటి సోలార్ సిస్టమ్ పెట్టించేద్దాం. అప్పుడు పవర్ బిల్ ఉండదు, పవర్ కట్టు ఉండదు. అప్పుడు నాకు ఇల్లు ఉండవు. ఆగండ్రా, కాస్త గ్యాప్ ఏమంటారా, ఆలోచించుకోవాలి. బ్రదరు వీళ్ళకున్న వీక్నెస్ అర్థమైపోయింది. ప్రతి ఇంటికి సోలార్ పెట్టించాలంటే నా 5 ఇళ్ళు అమ్ముకోవాలి. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి బాగారు, అందరు బాగారేనా? అర్థమైంది. లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపలికి వస్తాం. పట్టేసాడరా? పట్టేయడం ఏంటి? ఏమైంది? నాతో అయితే లేదే. వారం సన్ని స్కూల్ దగ్గర పెట్టించి డే అండ్ నైట్ వెతికిచ్చినావు. మళ్ళా ఇప్పుడు అతని కోసం జాగింగ్ అంటూ ఈ పార్కులు చుట్టూ తిప్పిస్తున్నావు. వామ్మో, ఈ తిరుగుడు నా వల్ల కాదు. నాకెందుకో అతను ఇక్కడ కనిపిస్తాడు అనిపిస్తోంది. ఎక్స్ బ్రో, ఏ లాభం, పెళ్ళైపోయింది కదా. పెళ్ళి ఒకటే కాదు. హాయ్ అండి, నన్ను గుర్తుపట్టారా? మీరు ఆ రోజు గుళ్ళో మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నామండి. మావాడి గురించి ఎతకడం ఏంటండి? మావాడితో మీకే పని? థ్యాంక్స్ చెప్దామని. ఎందుకండి? అదే ఆ పాపని తీసుకెళ్లి మీరు స్కూల్లో జాయిన్ చేశారు కదా. ఓ అదా, ఆ పాప ఫ్యామిలీలో ఉండడం కంటే బయట ఉండటం బెటర్ అండి. కరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్ అంటదేంటి బ్రో, ఈ పాప కూడా అదే ఫ్యామిలీగా. అదే కదా. ఏంది కనిపించేదాకా మంచి కోసం వెతికినావు, ఇప్పుడేమో మాటల కోసం వెతుకుతున్నావు. ఏదో ఒకటి చెప్పు. ఏమండి, రేపు మా స్కూల్లో అందరం కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. Okay. దానికి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. నేను చీఫ్ గెస్ట్ గా రావడానికి మావాడు ఏమైనా సెలబ్రిటీయా? మంచి మనసున్న వాళ్ళందరూ సెలబ్రిటీలేనండి. థ్యాంక్స్ అండి. రే అన్న నిన్ను కాదు అతన్ని. రే అంటావు. వస్తానండి రేపు ఎన్ని గంటలకి? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? మనకందరూ బాగుంది. కుదరదు, సార్ బిజీ అండి. అవును. గంత బిజీగా ఏం చేస్తుంటారు? ఓ మీకు చెప్పలేదు కదా, లోపల ఉన్నది బయటికి డింగ్ డింగ్ అనో బిజినెస్. మీ ఫోన్ నంబర్ ఇస్తారా? ఎందుకండి? మా వాడి ఫోన్ నెంబర్ మీకు ఎందుకని? అడుగుతుంది గాయన అయితే నడిమిట్ల నీళ్ళు లేంది. అబ్బో, నిన్ను ఎవడు చూసుకుంటాడు కానీ వాడికి ఎత్తాడే. తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలండి, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే థ్యాంక్స్. బాయ్. ఎస్. Contestants for the premier event are parading in the paddock. నాయక్ గర్ల్ ఫ్రెండ్ గుర్రంలా ఉంది, దీనికి గుర్రాలు పిచ్చాడు బ్రో. దాని పిచ్చి నేను వదిలేస్తా గానీ నువ్వు యాజ్ ఇట్ ఈస్ మన ప్లాన్ ప్రొసీడ్ అయిపో. ఓకే. హలో, నెంబర్ 9 ఫేవరెట్. వెల్కమ్ మేడం. రేస్ అన్నింటికి ఇంకో 20 minutes లో స్టార్ట్ అవుతుంది మేడం. ఇవాళ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన 9 నెంబర్ హార్స్ మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. వెరీ గుడ్. ఈ రోజు మన హార్సే హాట్ ఫేవరెట్ అన్నమాట.
आज 9 नंबर घोड़ा ही जीतेगा. expecting to see మేడం మన జాకీ కనపట్లేదు మేడం. ఒక పక్క రేస్ స్టార్ట్ అవబోతుంటే ఈ టైంలో జాకీ కనబడట్లేదంటే మై గాడ్. we have to see once the race unfolds. So runners are at the gate. వెంటనే ఆల్టర్నేట్ జాకీని అరేంజ్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ జాకీ అంటే కష్టం మేడం. అయితే ఇమ్మీడియట్లీ మన హార్స్ ని రేస్ నుంచి విత్డ్రా చేసేయండి. ఇప్పుడు గనుక రేస్ నుంచి విత్డ్రా అయితే డబుల్ ది అమౌంట్ పే చేయాలి మేడం. The massive runner to the field of 10. Of winning about Speed Hawk has missed the start by a distance. And the rest of the Where is 9? 9 number किधर गया? Azim who hits the front. Vibrant speed pass with a bit of volatility. They put it dead by Royal Serenity comes in red. They put it dead by Sargana. Whereas number 9 Speed Hawk. There comes గింజుకునేది ఎందుకు? ఇన్నాళ్ళ నుంచి గుర్రాన్ని నడుపుతున్నావు. ఏ రోజైనా గెలిపించావా? చూడరా మావాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను ఎలాంటి సిచ్యువేషన్ నుంచి సేవ్ చేశారో తెలుసా? ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ హెల్ప్. థ్యాంక్ యూ. తెలిసి చేసేది సహాయం, తెలుసుకొని చేస్తే ఇష్టం. టెన్షన్ లో నేను చూడగానే గెలిపించాలనిపించింది. అందుకే రేస్ లో ఎంట్రీ లాస్ట్ ఇచ్చా, ఎగ్జిట్ మాత్రం ఫస్ట్ ఇచ్చా. ఎంట్రీ రేస్ లో మాత్రమేనా? Cheers. అవును, నువ్వు నన్ను ఫస్ట్ టైం రేస్ కోర్స్ లోనే చూసావా? లేదు, 2 months నుంచి నేను ఫాలో అవుతున్నాను. 2 months? యా. మరి అప్పుడే ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? నీ టర్న్ కోసం వెయిట్ చేశా. వాట్? అదే సరైన టైం కోసం వెయిట్ చేశాను. ఇది ఇంకా రాలేదేంటి? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ మేడం. రేసులో గెలిచిన క్యాష్ థ్యాంక్ యూ. నేను లోపల పెడతాను మేడం. అవసరం లేదు, ఐ కెన్ క్యారీ ఇట్. మీకెందుకండి శ్రమ? నేనున్నాను కదా, నేను పెడతాను. అక్కర్లేదని చెప్పాను కదా, ఐ కెన్ మేనేజ్. అర్థమైంది మేడం. నాయక్ బాయ్ అడిగానని చెప్పండి. ఉంటాను. జస్ట్ 2 minutes. ఓకే.